తాను చెడిన కోతి వనమంతా చెరిచింది అన్న సామెత మీరు వినే ఉంటారు. అలానే ఉంది పాస్టర్ చింతాడ ఆనంద్ వ్యవహారం. ఎందుకంటే క్రైస్తవంలోకి వెళితే మీకు కులం వర్తించదు, ఎస్సీ హోదా వర్తించదు. ఎస్సీ హోదాలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా మీరు తీసుకోలేరు అని క్లియర్గా ప్రకటించింది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలో కూడా అదే ఉంది. మన న్యాయ వ్యవస్థలు రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తాయి, అంతే తప్ప ఒకరి కోసం పనిచేయవు, రాజకీయ నాయకులు నడిపిస్తే నడవు. ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ ఉదంతం మీరందరూ వినే ఉంటారు. ఇప్పటి నుంచి నడుస్తుంది కాదు, దాదాపు 6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పాస్టర్ చింతాడ ఆనంద్కి, అక్కల రామిరెడ్డికి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కోసం చెప్తూ ఉన్నా. నేను బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన 2 వ్యక్తులు మత ప్రచారం విషయంలో అక్కల రామిరెడ్డి వ్యతిరేకించాడు పాస్టర్ చింతాడ ఆనంద్ని. నాసిరకం ఆయిల్ ప్యాకెట్లు కానీ రైస్ బ్యాగులు కానీ తెచ్చి ప్రజలకు పంచుతున్నాడు, వాళ్ళని మతం మారుస్తున్నాడు అని అక్కల రామిరెడ్డి ఆరోపిస్తున్నాడు. ఆ విషయంలో మేము మా ఊరి పెద్దలు అంతా కలిసి ప్రశ్నిస్తే నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, మీ స్థలంలోనే చర్చి కడతా అని చెప్పి అక్కల రామిరెడ్డి స్థలాన్ని ఆక్రమించి చర్చి కట్టే ప్రయత్నం చేశాడంట పాస్టర్ చింతాడ ఆనంద్. ఆ తర్వాత వీరిద్దరికి గొడవైంది, బూతులు తిట్టుకున్నారు. ఇక గొడవ అంటే మీకు తెలిసిందే ఎలా ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో పల్లెటూరు వాతావరణంలో. ఆ తర్వాత పాస్టర్ చింతాడ ఆనంద్ ఈయన మీద కేసు పెట్టాడు. ఏమని? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. నన్ను కులం పేరుతో దూషించాడు, అవమానించాడు అని చెప్పి కేసు పెట్టాడు. ఆ కేసు జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులోనేమో మీరు పాస్టర్ అని చెప్తున్నారు, 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నా అని చెప్తున్నారు, 2013లోనే మీరు బీసీసీ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నారు, మరలా ఇప్పుడు ఎలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారండి, మీరు అర్హులు కాదు అని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పి కేసు కొట్టేసింది. కొట్టేసిన వెంటనే అక్కల రామిరెడ్డి నేను గెలిచాను కదండి, మరి ఆయన ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయండి అన్నాడు. అది అక్కడతో ఆగలేదు. ఈయనేం చేశారు? నా ఎస్సీ సర్టిఫికేట్ ఎట్లా క్యాన్సిల్ చేస్తారు, నేనెలా ఎస్సీని కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో ఇదే పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పిన తీర్పును సమర్థించింది. వెంటనే ఆయన ఎస్సీ హోదా రద్దు చేయమని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు 3 దఫాలుగా విచారణ జరిపి 3వ దఫాలో ఆయన ఎస్సీ హోదా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కావాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న వెసులుబాటు కల్పించారు. అవన్నీ కూడా మన ప్రభుత్వం, మన చట్టాల ప్రకారం ఉన్నాయేనండి. జిల్లా కలెక్టర్ గారు ఏం సొంతంగా చేసింది కాదు. 3 సార్లు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ గారి సొంత నిర్ణయం కాదు. అయితే ఇలా ఉన్న నేపథ్యంలో ఈయన ఏం చేశారంటే మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఒక్కసారి ఈయన చేసిన యాగికే ఈరోజు క్రైస్తవులందరి కుల సర్టిఫికెట్లు పోయే పరిస్థితి వచ్చింది. అందరినీ బీసీసీ హోదాలోకి నెట్టేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టి, న్యాయ వ్యవస్థలు గట్టిగా పట్టుబట్టి రాజ్యాంగం ప్రకారం నడవాలి, అందరికీ న్యాయం జరగాలి, క్రైస్తవాన్ని అనుసరిస్తున్న వ్యక్తులు ఎస్సీ హోదా వర్తించదు, బీసీసీలోకి వెళ్ళిపోండి అని చెప్పి వెరిఫికేషన్ చేసి అందరినీ బీసీసీలోకి నెట్టేసి ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉంటే పేదలుగా ఉండి క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటండి? దళితుల పరిస్థితి ఏంటి? దళిత క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ఎట్లో పాపం వాళ్ళు ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా వాళ్ళు నమ్మినటువంటి యేసుని నమ్మినటువంటి యేసుని ప్రార్థించుకుంటూ చర్చికి వెళుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏదోలా తీసుకుంటున్నారు, ఎస్సీ హోదా అనుభవిస్తున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏదో కాస్త బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లా ప్రభుత్వం దృష్టికి పోకుండా అలా ఉంటుంటే ఇప్పుడు ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి మొత్తం చెరిచాడు. అందుకే నేను అన్నాను, తాను జడిన కోతి వనమంతా చెరిసింది అని. ఆయన ఎస్సీ హోదా పోయినా పెద్దగా లాస్ ఏం లేదు. ఆయన 10-12 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారంటే ఎంతో కొంత వెనకేసుకుని ఉంటారు. మరి పేదలుగా ఉన్నవారిని, పేదలైనటువంటి దళితుల్ని మతం మార్చి క్రైస్తవంలోకి పంపించారు. ఇప్పుడు వాళ్ళ ఎస్సీ సర్టిఫికెట్ కూడా రద్దు అయితే, వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ పోతే, వారి తర్వాతి తరాలు కాస్త చదువుకొని ఏదో ఎస్సీ రిజర్వేషన్స్తోనో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సంపాదిద్దామని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ నోట్లో కూడా మట్టి కుట్టే. రిజర్వేషన్స్తో వెనకబడినటువంటి వర్గాల వారు పైకి వెళ్ళేటువంటి పరిస్థితి మన రాజ్యాంగం కల్పించింది. దాన్ని కూడా ఈ క్రైస్తవంలోకి వెళ్ళిపోయి చెడగొడుతున్నారు. సరే, వెళ్ళిపోతే వెళ్ళిపోయారు క్రైస్తవంలోకి, అలా కామ్గా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా కెలుక్కొని నానా యాగి చేసుకోవటం? ఇప్పుడు పాస్టర్ల వరకు ఎస్సీ హోదా రద్దు అయితే వచ్చిన లాస్ ఏమీ లేదండి, నా మాట ఆలోచించండి. కానీ పాపం పేదలైనటువంటి వాళ్ళు ఉన్నారు, క్రైస్తవాన్ని అనుసరిస్తున్న వ్యక్తులు, వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అయితే పోనీ రద్దు చేయకుండా ఉంటారా అంటే అది మన రాజ్యాంగం ప్రకారం నిర్ణయించినటువంటి అంశం. దాన్ని ఎట్లా మనం రాజ్యాంగాన్ని అనుసరిస్తాం? రాజ్యాంగం మాకు కావాలి అని పోరాటం చేసే మనమే రాజ్యాంగం ప్రకారం నడవకపోతే ఇతర వ్యక్తులు రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తారండి? సో ఇది పాస్టర్ చింతాడ ఆనంద్ చేసినటువంటి అవివేకమైన పని అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకున్నారు? అసలు అతని వల్ల మిగిలిన క్రైస్తవులు అందరూ ఎస్సీ హోదా పోయే పరిస్థితి వచ్చింది. ఇతను మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు.
సుప్రీంకోర్టు కనుక మరలా విచారణ చేపట్టి దీని మీద మరొక కమిటీని వేసి దేశంలో దళితులై ఉండి క్రైస్తవాన్ని అనుసరిస్తున్న అందరి వ్యక్తుల సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయండి, వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని తీసేయండి, క్రైస్తవంలో ఉన్న దళితులకు రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని నిర్ణయిస్తే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయండి దేశంలో. ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు కనుమరుగైపోయినటువంటి ఒక సమస్యని తెర మీదకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరండి? క్రైస్తవులు అందరికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. మరి ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి నా ఎస్సీ హోదా రద్దు చేయడానికి వీల్లేదు, నేను మతం మారలేదు మనసు మార్చుకున్నాను అని చెప్పి మరలా ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నాడు. 2013లోనే బీసీసీ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్న మీరు నేను మతం మారలేదు, నా ఎస్సీ సర్టిఫికేట్ ఎలా రద్దు చేస్తారు, నేను మొదటి నుంచి ఈ కులం చెందిన వ్యక్తిని, నా తండ్రి తాత అందరూ ఇదే కులం అని మీరు చెబుతూ ఉన్నారు. నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నాకు ఇది ఒకటి చాలు, నాకు ఎందుకంటే కులం ఎందుకు, నాకు మతం ఎందుకు, నాకు ఇది మంచి మార్గం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ధైర్యంగా? అంటే మీరు క్రీస్తుని నమ్ముకున్నారు అనేది అబద్ధమా, లేదా జనాలను మభ్యపెట్టడానికా, సంఘాన్ని మాయ చేయడానికా మీరు క్రీస్తుని నమ్ముకున్నాను అని చెప్పి ఆ ఎస్సీ హోదా రద్దు చేయడానికి మీరు ఎందుకు ఇష్టపడట్లేదు? నిజంగా మీకు యేసు మీద మీకు ప్రేమ అభిమానం ఉంటే ఆ ఎస్సీ హోదాని మీరు రద్దు చేసుకోండి, నాకు అవసరం లేదు, నాకు యేసు ఉన్నాడు చాలు అని ధైర్యంగా చెప్పాలి. వాస్తవానికి అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు? రాజ్యాంగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మన చట్టాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? మన న్యాయ వ్యవస్థను ఎందుకు తప్పుపడుతున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టే తప్పు చేస్తోందని రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే చట్ట సవరణ చేయాలి, ఇప్పుడు మరో కొత్త బిల్లు తీసుకురావాలి. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం కానీ, హైకోర్టు కొట్టేయడం కానీ, క్రైస్తవుల ఎస్సీ హోదాను రద్దు చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం కానీ, వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.